ఇక్కడికి విచ్చేసిన నా అన్న శ్రీధర్ అన్న, ఐటీ మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధర్ అన్నతోనే. ఏది అడిగినా ఇచ్చే అన్న అంటే నాకు శ్రీధర్ అన్నే, నాకు వేరే గుర్తు కూడా రాదు. సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను. ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు 24 గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. లేదా కాన్స్టిట్యున్సీలో ఉంచారు, లేకపోతే ఇక్కడ ఉంటారు. 24 hours నైట్ 1కి 2 గంటలకు కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు కలుస్తుంటారు. అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు. పూర్వ సరదాగా వెళ్ళినప్పుడు ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాం ఈ సినిమా అంటే, మీరు చూస్తారా అన్న అని అడిగాను. నీ సినిమా చూడనా, పెట్టు ఫస్ట్ ఎక్కడ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను, నా మూవీ చూడడానికి వస్తున్నారని. అప్పుడు అరేంజ్ చేశాను, అన్న మూవీ చూశారు, నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ ఓన్లీ మూవీ, ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ స్పెషల్. అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది 2014, అంటే ఓటమి చాలామందికి వస్తుంది. 2014లో తెలియకుండా, అంటే ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు ఓటమి చెందలేదు. ఆ టైంలో 2018కి వచ్చేసరికి అసలు ఈ మనిషి ఏంటి, ఓడిపోవడం ఏంటి అని నేను వెళ్తే, అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినందుకు ఆయన గెలవలేదు. ఆయన ఇచ్చిన చూపు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు అంటే నా కోసం వచ్చాడా అనే ఒకటి ఉంటే చూసారా, అది ఎప్పటికీ నేను మర్చిపోను. అన్న మీ ఓటమిని నేను ఎప్పుడూ తట్టుకోను, నెవర్. అంటే నాకు బ్రదర్ ఉంటే దట్ ఈస్ శ్రీధర్ అన్న. అండ్ ఇంకో బ్రదర్ని పరిచయం చేశారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. వెంకన్న, నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్లా చూశాను, కానీ మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందన్న. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి అసలు చాలా తక్కువ టైంలో మా కోసం వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా అందరిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నేను ఎప్పటికీ ఈ ఇన్సిడెంట్ మర్చిపోనన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకన్న గురించి నేను విన్నాను, కానీ ఆయన బోలా శంకరుడు, అంటే లైక్ ఓపెన్, అంటే చాలా జాయ్ఫుల్గా, చాలా ప్లేఫుల్గా బోలా మనిషిలాగా అనిపించారు. థ్యాంక్ యూ. ముందు మీతో చాలా జర్నీ చేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్,